జాతీయ రాజకీయాల్లో తెలుగు వాళ్ళ పాత్ర తగ్గిపోతోంది. ఇది రేవంత్ రెడ్డి కాస్త ఆవేదనతో, సీఎం రేవంత్ రెడ్డి కాస్త ఆవేదనతో చేసిన ఒక కామెంట్. పివి లాంటి వాళ్ళు అప్పట్లో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు, ప్రధానిగా కూడా అయిన పరిస్థితి. ఎందుకు తెలుగు వాళ్ళు జాతీయ రాజకీయాల్లో సరైన పాత్ర పోషించలేకపోతూ ఉన్నారు అంటే సార్? తెలుగు వాళ్ళే కాదు, సౌత్ ఇండియాకే రోజు రోజు జాతీయ రాజకీయాల్లో మార్జినలైజ్ అవుతుంది. ఇంకా రేపు డీలిమిటేషన్ జరిగాక ఇంకా మార్జినలైజ్ అవుతారు. కారణం ఏంటంటే హిందీ రాష్ట్రాల్లో ఎక్కువ లోక్సభ సీట్లు ఉండడం. మీకు డీలిమిటేషన్ తర్వాత జరిగే ఒక పెద్ద ప్రమాదం ఏంటంటే సౌత్ ఇండియన్ షేర్ ఇన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ తగ్గబోతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు 1971 జనాభా లెక్కల ప్రకారం లోక్సభ సీట్లను రాష్ట్రం డిసైడ్ చేశారు. ఇప్పుడు 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరుగుతుంది. లేదా 2021 లెక్కలు జరగలేదు, 25నో 26లో ఎప్పుడైనా జరిగితే ఆ లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరుగుతుంది, తాజా జనాభా లెక్కలు. ఈలోగా జనాభాను నియంత్రించిన సౌత్ ఇండియన్ స్టేట్స్ కోమో పార్లమెంట్లో సభ్యుల సంఖ్యలో వాటా తగ్గిపోతుంది. జనాభా నియంత్రించకుండా అడ్డగోలుగా పెంచి, పేదరికాన్ని పెంచి, మిస్గవర్నెన్స్ పాలన సరిగా చేయక, ఆర్థికంగా దెబ్బతిని, మతమౌఢ్యంలో మునిగి ఉన్నటువంటి హిందీ రాష్ట్రాలకేమో సభ్యత్వం పెరుగుతుంది. సో అందువల్ల డెవలప్మెంట్ చేసి ఆ మోడర్న్గా ఆలోచించి ఆధునిక అభివృద్ధిలో పయనం చేసిన రాష్ట్రాలకేమో అన్యాయం జరుగుతుంది. ఇంకా వెనుకబాటుతనంతో ఉన్నటువంటి రాష్ట్రాలేమో వాళ్ళ షేర్ పెరుగుతుంది. ఇది దేశానికి క్షేమమా? అంటే దేశంలో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకేమో దేశ రాజకీయాల్లో వాటా తగ్గుతుంది, సరిగా పర్ఫామ్ చేయని వాళ్ళకో దేశ రాజకీయాల్లో వాటా పెరుగుతుంది. ఇదే కదా ఇప్పుడు రాబోయే సమస్య, ఇప్పుడు డీలిమిటేషన్ సమస్య. అందువల్ల ఖచ్చితంగా నార్త్ ఇండియన్ డామినేషన్ ఇండియన్ పాలిటిక్స్లో ఉంది, హిందీ భాష మాట్లాడే వారి డామినేషన్ ఉంది. కారణం అది స్ట్రక్చరల్. ఇప్పుడు ఉదాహరణకు అరౌండ్ 130 సీట్స్ సౌత్ ఇండియాలో ఉన్నాయి. కేరళలో 20, తమిళనాడులో 39, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిసి 42, 28 కర్ణాటక, అంటే 129 సీట్లు ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ కలిపితే మీకు ఒక్క ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, బీహార్లో 40 సీట్లు ఉన్నాయి. అంటే యూపీ, బీహార్ కలిపితే మొత్తం సౌత్ ఇండియాతో సమానం. సో ఈ స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది. అందులో రాష్ట్ర విభజన తర్వాత 25 ఆంధ్రప్రదేశ్కు, 17 తెలంగాణకు రావడంతో మరింతగా మన ప్రాబల్యం తగ్గుతుంది. 42 ఎంపీలు మన చేతిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, 25, 17గా విడిపోయినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. తర్వాత భారతీయ జనతా పార్టీ పెరగడం వల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్కు, తెలుగు స్టేట్స్కి రిప్రజెంటేషన్ తగ్గింది. ఎందుకంటే బీజేపీకి బలం ఉన్నదల్లా నార్త్లో, నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో బీజేపీకి బలం ఉంది, సదరన్ అండ్ ఈస్టర్న్ ఇండియాలో బీజేపీకి బలం లేదు. ఈస్ట్లో ఈ మధ్య పెరిగారు, సౌత్లో ఇప్పటికీ వీక్. ఎందుకంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఒక్క ఎంపీ రావడం, 2 ఎంపీలు రావడం కూడా సాధ్యం కాదు. తెలంగాణలో కాస్ట్ అంతా, కర్ణాటకలో మెయిన్. అందువల్ల సౌత్ ఇండియన్ లీడర్షిప్ కూడా మీకు బీజేపీలో జాతీయ నాయకత్వం వెంకయ్య నాయుడు ఒక్కరు ఎదిగారు. మీకు కొంతమందిని కావాలని తీసుకెళ్ళి అక్కడ కూర్చునబెట్టినా అల్టిమేట్గా లివర్స్ ఆఫ్ పవర్ మీకు హిందీ మాట్లాడే వాళ్ళలో ఉంటుంది. అందుకే మీరు భారతీయ జనతా పార్టీ మీటింగ్లలో కూడా అంతా హిందీలోనే మాట్లాడతారు. వాళ్ళు ప్రిన్సిపల్గా నమ్ముతారు హిందీని ఆధిపత్యం అని. ఎందుకంటే అమిత్ షా ఓపెన్గా చెప్పాడు కదా, భారతీయ ఆత్మ హిందీ, భారతదేశంలో అందరూ హిందీ నేర్చుకోవాలి అని. సో అందువల్ల బై నేచర్ బీజేపీ ప్రో హిందీ, ప్రో నార్త్ ఇండియా టిల్ట్ ఆ పార్టీలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నాయకత్వం అంతా అక్కడి నుంచే ఉంది. మీకు ఆ నాయకత్వం అంతా అక్కడి నుంచే ఉండే వరకు ఆటోమేటిక్గా ఆ లీడర్షిప్ డామినేషన్ ఉంటుంది. అడపాదడప వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు అప్పుడు ఇప్పుడు రావచ్చేమో, కానీ వాళ్ళు కూడా కీలక పాత్ర కాదు. పేరుకు పార్టీ అధ్యక్షుడు ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా ఆయన భారత రాష్ట్రపతి కాలేకపోయాడు కదా, ఆయనకు అంత అనుభవం ఉన్న వైస్ ప్రెసిడెంట్ దగ్గర ఆగిపోయాడు కదా. సో అందువల్ల మీరు ఇప్పుడు సౌత్ ఇండియన్ మినిస్టర్స్ మీరు లెక్కలు తీయండి. ఆ రకం నిర్మలా సీతారామన్ సౌత్ ఇండియా నుంచి గెలిచి వచ్చిన నాయకుడు కాదు, ఆల్ ఇండియా లీడర్షిప్ పికప్ చేసుకున్న నాయకురాలే తప్ప సౌత్ ఇండియన్ కార్యక్షేత్రంలో ఎదిగి వచ్చిన నాయకురాలు కాదు కదా. అందువల్ల ఆ ఇంబ్యాలెన్స్ క్లియర్గా ఉంది. కాంగ్రెస్ పార్టీలో మీకు కొంత సౌత్ ఇండియన్కు తెలుగు లీడర్షిప్కి అవకాశం ఉంది. పివి నరసింహారావు లాంటి వాళ్ళు,
మీకు కాసు బ్రహ్మానంద రెడ్డి లాంటి వాళ్ళు, మీకు కామరాజు లాంటి వాళ్ళు, నిజలింగప్ప లాంటి వాళ్ళు. సో కాంగ్రెస్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో సౌత్ నుంచి చాలా ప్రామినెంట్ లీడర్స్ కూడా ఎమర్జ్ అయ్యారు. సో మీకు ఆ తర్వాత కాంగ్రెస్ ఇతర నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ టైంలో కూడా ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు వచ్చారు. ఎప్పుడైతే కాంగ్రెస్ డిక్లైన్ అయిందో తెలుగు రాజకీయ వారికి ఆ ప్రాధాన్యత కూడా తగ్గిపోయింది, జాతీయ రాజకీయాలు. దానికి తోడు తెలంగాణ, ఆంధ్రలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం తర్వాత ఈ ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో ఏదో రకంగా సహకరించే ధోరణి. ఇప్పుడు మీకు అక్కడ టీడీపీ కానీ, ఇక్కడ వైసీపీ కానీ, ఆ మొదటి టర్మ్లో బీఆర్ఎస్ కానీ, వీటి వల్ల ఏమైందంటే జాతీయ నాయకత్వంని ఎదిరించి ప్రశ్నించిన ఎన్టీ రామారావు దేశంలో ప్రముఖ పాత్ర పోషించారు. లేదా విత్ ఇన్ ద కాంగ్రెస్ జాతీయ నాయకులుగా ఎదిగిన పివి నరసింహారావు, కామరాజ్, నిజలింగప్ప, కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి వారు నాయకులయ్యారు. కానీ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసిమెలిసి వ్యవహరించాలనే వైఖరి తీసుకొని పొత్తులు ఉన్నా లేకపోయినా సహకరించే ధోరణి ఉన్నారో ఆ అసెట్ చేసుకునే వాళ్ళు లేకుండా పోయారు. అందువల్ల డెఫినెట్గా తెలుగు వారికి, దక్షిణ భారతదేశం వారికి జాతీయ రాజకీయాల్లో రావాల్సిన గుర్తింపు రావడం లేదన్నది ఫ్యాక్ట్ కదా.